హలో వ్యూవర్స్. నేను మీ నెల్లూరు వెదర్‌మ్యాన్ ఖదీర్‌ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రానున్నటువంటి ఒక వారం, 10 రోజులలో అంటే 15 రోజులు మొత్తం మనం చూసుకుంటే ఈ నెల చివరి రోజులు, అదేవిధంగా జూన్ మొదటి వారాల్లో ఎక్కడెక్కడ మనకు వర్షాలనేవి, అలాగే నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతోటి రానున్నటువంటి జూన్ మొదటి వారంలో వర్షాలనేవి ఎలా ఉండబోతున్నాయనేది ఇవాల్టి మనం మే 23 తేదీ అప్డేట్‌లో తెలుసుకుంటాం. అదే విధంగా ఒక వారం రోజుల నుంచి మనకు పడుతున్నటువంటి వర్షాల యొక్క పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అదే విధంగా మనకు ఈ నెల చివరి రోజుల దాకా ఈ వర్షాలనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా, క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోబోతున్నాం. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఈ నెల చివరి రోజుల దాకా ఉండే వర్షాలు, అలాగే మనకు రానున్న 2 రోజుల్లో ఉండే వర్షాలు, అదే విధంగా మనకు నెక్స్ట్ మంత్ జూన్ మొదటి వారంలో ఉండేటువంటి వర్షాల యొక్క అప్డేట్ అనేది తీసుకోబోతున్నాం. సో, వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా, ఇన్ఫర్మేషన్ తోటి కూడినటువంటి వీడియోగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఒకసారి మనకు ప్రస్తుతం గాలుల యొక్క విశ్లేషణ ఎలా ఉంది? గాలులనేవి ఎలా మనకు సర్క్యులేట్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఈ చార్ట్‌లోని ఈ ప్రొడక్షన్‌లో మనం చూసుకుంటే ప్రస్తుతం మనకు గాలుల యొక్క విశ్లేషణ అంటే విండ్ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది? ఏ విధంగా ఉందని చూసుకుంటే మనకు ఇక్కడ మనకు అరేబియన్ సీలో నుంచి అంటే మనకు ఈ పార్ట్ దగ్గర చూసుకుంటే మనకు ఇక్కడ మనకు ఈ యొక్క అరేబియన్ సీలో నుంచి మనకు ఇలా మనకు నైరుతి గాలుల యొక్క సర్క్యులేషన్‌ది అంటే మాయిశ్చర్ తేమ అనేది సర్క్యులేట్ అవుతూ మనకు దక్షిణ బంగాళాఖాతం, శ్రీలంక, అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆ తర్వాత మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్ళింది. ఇంకో లైన్ అనేది చూసుకుంటే మనకు పైకి అంటే మనకు అరేబియన్ సీ పైనుంచి వచ్చి కేరళ, కర్ణాటక తీరాన్ని తాకుతూ, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్‌లోని మనకు దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాన్ని తాకుతూ మనకు బంగాళాఖాతంలోకి మాయిశ్చర్ అనేది సర్క్యులేట్ అవుతూ మనకు పైకి వెళ్తుంది. అంటే మనకు ఉత్తర బంగాళాఖాతం వైపుగా పయనిస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకు ఉత్తర భారతం పైనుంచి అంటే రెడ్ కలర్ లైన్ తోటి ప్రొడక్షన్ తోటి ఒక లైన్ అనేది వేస్తున్నాను. అది మనకు పొడిగాలుల యొక్క సర్క్యులేషన్ అంటే వార్మ్ విండ్ తోటి ఉక్కపోత వేడితో కూడినటువంటి డ్రై వెదర్‌తో కూడినటువంటి సర్క్యులేషన్ యొక్క లైన్ అనేది గీసాను. సో, ఇది మనకు తెలంగాణ, ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, కాస్త మనకు నెల్లూరు జిల్లాలో నుంచి, ప్రకాశం జిల్లా నుంచి సర్క్యులేట్ అవుతూ వస్తూ ఉంది. సో, పొడిగాలుల యొక్క సర్క్యులేషన్ అనేది మనకు గుజరాత్, రాజస్థాన్ మీదుగా నుంచి మధ్య భారతం పై నుంచి మనకు ఆ తర్వాత మధ్యాంధ్రలోకి, మధ్యాంధ్ర నుంచి కోస్తా మనకు బంగాళాఖాతంలోకి ఇలా సర్క్యులేట్ అవుతూ వెళ్తుంది. సో, ఇప్పుడు ఈ ప్రొడక్షన్‌లోని ఈ ట్రాక్‌లో మనం ఎలాగైతే ఈ బ్లాక్, రెడ్ కలర్ లైన్స్ తోటి మనం లైన్స్ అనేవి గీసామో, అదే విధమైనటువంటి తరహాతోటి మనకు గాలుల యొక్క విండ్ యొక్క అనాలిసిస్, గాలుల సర్క్యులేషన్ నుండి వర్షాలు గూడా మనకు ఇదే విధంగా కొనసాగుతాయి. అంటే మనకు ఈ ట్రాకింగ్ ఎలా ఉందో ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అరేబియన్ సీ దగ్గర మనకు ఒక వారం రోజుల ముందు నుంచి ఒక లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతూ అది మెల్లగా మనకు బలహీనమైపోతూ మనకు క్రమంగా అది ఒమన్, యమన్ దేశాల వైపుగా అంటే గల్ఫ్ దేశాల వైపుగా పయనించడం అనేది ఆరంభించింది. సో, ఇది మనకు క్రమంగా బలహీనమైపోయి దీని ప్రభావంతోటి పడేటువంటి వర్షాలు తగ్గుతూ వస్తూ మనకు మాయిశ్చర్ అనేది మనకు నార్మల్ ఆఫ్‌గా సర్క్యులేట్ అవుతూ మనకు రావడం అనేది జరుగుతూ వస్తుంది. సో, వచ్చే 10 రోజుల వర్షపాత సూచన ఎలా ఉంటుందంటే ఈ చార్ట్‌లోని ఈ ప్రొడక్షన్‌లో చూసుకుంటే నెక్స్ట్ 10 డేస్ రెయిన్‌ఫాల్ అంటే మనకు ఈ నెల చివరి దాకా, ఆ తర్వాత మనకు జూన్ మొదటి వారాల్లో దాకా మనం చూసుకుంటే మనకు ఎక్కువగా మనకు వర్షాలు పడేటువంటి బెల్ట్ మొత్తం అంటే మనం ఇందాక చూసిన సర్క్యులేషన్ ప్రకారంగా చూస్తుంటే మధ్య భారతం, ఆ తర్వాత ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, ఆ తర్వాత మనకు దక్షిణ కోస్తా సముద్ర తీర భాగాల దగ్గర మనకు నార్మల్ ఆఫ్‌గా కనిపిస్తుంది. సో, అరేబియన్ సీ దగ్గర మనకు రెడ్ కలర్ తోటి మార్క్ అయి ఉంది. అదే విధంగా మనకు ఈ యొక్క మాయిశ్చర్ యొక్క నైరుతి గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది వస్తూ ఇలా పైకి వెళ్తూ మనకు శ్రీలంక దిగువ భాగం నుంచి దక్షిణ అండమాను, ఆ తర్వాత నికోబార్ దీవుల మీద నుంచి పైకి వెళ్లి ఈశాన్య భారతం పైకి వెళ్తూ ఉంది. సో, మనకు తేమ యొక్క సర్క్యులేషన్ ఎలా ఉందో అదే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు మధ్యలో నుంచి బ్లాక్ కలర్ లైన్ తోటి ఒక లైన్ అనేది గీసాను. అంటే ఈ పార్ట్ మొత్తం మనకు తెలంగాణ, మధ్య కోస్తా, అలాగే మనకు ఉత్తర కోస్తా ఈ భాగాలంతా వర్షాలు చాలా వరకు తక్కువగా ఉంటాయని చెప్పేసి చూపించాను. ఎక్కువ వర్షాలు అనేవి చూసుకుంటే మనకు అరేబియన్ సీ, కర్ణాటక తీరం, కేరళ తీరము, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ, దక్షిణాంధ్ర భాగాల్లో, అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని భాగాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, ఇచ్చాపురం ఈ ప్రాంతాల దగ్గర ఉంటాయి. ఇక మనకు ఈరోజు అంటే మే 23 తేదీకి నేడు ఎక్కడెక్కడ ఎంత సమయం వర్షాలుంటాయి. అంటే ఈరోజు మనకు వర్షాలు ఎలా ఉంటాయని చూసుకుంటే, మనకు ఎర్లీ మార్నింగ్ నుంచి కాస్త మనకు ఉక్కపోత ఉబ్బతోటి బాగా ఆకాశం మేఘావృతంగా ఉంటూ వస్తూ, దక్షిణ కోస్తా, అలాగే మనకు దక్షిణ రాయలసీమ, అలాగే మనకు చూసుకుంటే మా వరకు దక్షిణ తెలంగాణ భాగాల్లోకి వర్షాలుండడం అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ నేను బ్లాక్ కలర్‌తో మార్క్ చేస్తున్న ప్రాంతాలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అలాగే నంద్యాల, అలాగే మనకు చూసుకుంటే రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వేస్తున్నాను. సో, ఈ బ్లాక్ కలర్ తోటి మొత్తం మార్క్ చేసిన ప్రాంతం దక్షిణ తెలంగాణ.
ఆ తర్వాత దక్షిణ కోస్తా, ఆ తర్వాత దక్షిణ రాయలసీమ, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత మన కేరళ, ఆ తర్వాత మహారాష్ట్రలోని తీరం. అదే విధంగా చూసుకుంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ఈ భాగాల దగ్గర అంటే కొంచెం తేలికపాటి జల్లులు, తుంపర్లతోటి కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పేసి అక్కడ చూపిస్తున్నాను. అదే హైదరాబాద్‌కి పైన ఉన్నటువంటి ప్రాంతం అంటే మనకు మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఈ భాగాలు చూసుకుంటే నో రెయిన్స్ అనేవి మనకు ఇంటూ మార్క్ తోటి మార్కేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనకు ఇంటూ మార్కేసిన ప్రాంతాలు మనకు ఉత్తర తెలంగాణ భాగం ప్రాంతాలు. ఇక్కడ వర్షాలుండవు. దక్షిణ తెలంగాణలో వర్షాలుంటాయి. అంటే నాగ్ కర్నూలు, మిర్యాలగూడ, నల్గొండ, మహబూబ్ నగరు, దిగువ భాగం అంటే కర్నూలుకి దగ్గరగా, శ్రీశైలానికి దగ్గరగుండి ఈ పార్ట్ దగ్గర వర్షాలనేవి రానున్నటువంటి 24 గంటల్లో పడే పరిస్థితి మనకున్నట్టుగా ఈ జడక్షన్‌లో చూస్తున్నాం. ఇక మనకు 24థ్ వర్షపాత సూచన అంటే ఆదివారం నాటికి, రేపటికి మనకు ఎలాంటి వర్షపాత సూచన ఉంటుందని చూసుకుంటే మనకు బాగా ఎక్కువగా వర్షాలు గూడా రేపటికి ఆదివారం చూసుకుంటే మనకు దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాలు, అలాగే మనకు కర్ణాటక, పశ్చిమ భాగం, తూర్పు భాగం, అలాగే కేరళ ఈ భాగాల దగ్గర అంటే మనకు దక్షిణ భారతంలోని ఈ రాష్ట్రాల్లోని ఇక్కడి ప్రాంతాల్లోనే మనకు వర్షాలుంటాయని చెప్పేసి పర్ఫెక్ట్‌లీగా ఖచ్చితత్వంతోటి మనకు కనిపిస్తూ ఉన్నది. సో, పైన చూసుకుంటే బ్లాక్ కలర్ తోటి మొత్తం రౌండప్ చేస్తున్న ప్రాంతం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, పూర్తిగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ భాగాలకి మార్క్ అనేది చేస్తున్నాను. సో, దక్షిణ తెలంగాణలో ఆకాశం మేఘావృతంగా మారి తేలికపాటి జల్లులు, తుంపరులతోటి వర్షాలు. అంటే ఈ మొత్తం ఓవరాల్‌గా ఈ వర్షాలని చూసుకుంటే రాబోయే 48 గంటల్లో మనం చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలనేవి పడడం అనేది జరుగుతుంది. అంటే అతి భారీ స్థాయి వర్షాలనేవి కాకుండా కొంచెం మోస్తరు తరహాగా పడతాయి. ఇక వచ్చే 7 రోజుల్లో వర్షపాత సూచన ఎలా ఉంటుంది అనేది ఈ చార్ట్‌లోని పరిశీలన చూస్తే నెక్స్ట్ 7 డేస్ పర్ఫెక్ట్ డేస్ రెయిన్‌ఫాల్ అంటే మనకు ఇచ్చే ఈ 7 రోజుల్లో వర్షాలు ఎక్కువ అనేది చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ తోటి ప్రొటెక్షన్ అయి ఉన్నటువంటి ప్రాంతం, అలాగే బాగా డార్క్ చిలకపచ్చ రంగుతో ప్రొటెక్షన్ అయిన ప్రాంతం అరేబియన్ సీలో కనిపిస్తుంది. అంటే బాగా ఎక్కువగా వర్షాలు పడుతున్నది కూడా మనకు అరేబియన్ సీ యొక్క తీర ప్రాంతం. అంటే కేరళ తీరము, కర్ణాటక తీరంలో బాగా వర్షాలున్నాయి. ఆ కర్ణాటక యొక్క తూర్పు భాగాన్ని ఆనుకున్న మన రాయలసీమ జిల్లాలోని బెల్ట్‌లోని అనంతపురము, అలాగే మనకు హిందూపురము, అలాగే మదనపల్లె, అలాగే కుప్పము, అలాగే పీలేరు ఈ భాగాలు అంటే మనకు ఉరవకొండ, పత్తికొండ ఈ భాగాలు, రాయదుర్గం, కళ్యాణదుర్గంలోని ఆ భాగాల్లో మనకు బాగా వర్షాలు ఉంటాయని చెప్పేసి గ్రీన్ కలర్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లోని మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, అలాగే మధ్య కోస్తా భాగాల్లో కొంచెం వర్షాలు చాలా వరకు తక్కువగా ఉండి కొన్ని చోట్ల మనకు అడపాదడపాగా జల్లులతోటి వర్షాలు ఉండడం అనేది జరుగుతుంది. తెలంగాణలో కూడా అదే విధంగా చాలా వరకు తక్కువ వర్షాలనేవి ఉంటాయని చెప్పేసి వచ్చే 7 రోజుల్లో కూడా ఈ వర్షాలు ఇదే విధంగా ఉంటాయి. అంటే మెజారిటీ ఆఫ్ రెయిన్స్ అనేవి రాయలసీమకే పరిమితం అవుతున్నాయి. ఎంతకంటే ఎక్కువ వర్షాలు పడడం అనేది మనం చూసుకుంటే మనకు కేరళ, కర్ణాటక తీరంలో ఉంటున్నాయి. ఇక జూన్ మొదటి వారంలో వర్షపాత సూచన ఎలా ఉంటుంది? జూన్ మొదటి వారంలో మనకు ఈ వర్షాలు బాగా ఇంక్రీజ్ అవుతాయా అనేది ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో చూసుకుంటే మనకు మొత్తం మనకు పశ్చిమ యొక్క అంటే మనకు పడమట యొక్క అరేబియన్ సీ తీరం అంటే మన భారతదేశం యొక్క పడమట భాగ ప్రాంతంలోని మనకు కేరళ, కర్ణాటక తీరంలో ఎక్కువగా వర్షాలు మెజారిటీ ఆఫ్ రెయిన్స్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఋతుపవనాల యొక్క డైరెక్షన్ వచ్చి ఈ భాగాన్ని బాగా తాకుతూ అక్కడ వర్షాలు ఉంటున్నాయని చెప్పి చూపిస్తుంది. ఇక రెండవది చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా భాగంలో వర్షాలనేవి ఉండడం అనేది చూపిస్తుంది. అంటే మనకు ఇప్పుడు పడుతున్న వర్షాలు ఏ విధంగా ఉంటున్నాయో అదే తరహా వర్షాలనేవి మనకు రాబోయే జూన్ మొదటి 1 తేదీ నుంచి మనకు జూన్ 6, 5 తేదీల దాకా లైట్ ఆఫ్ రెయిన్స్ అనేవి ఉంటాయి. అంటే పాక్షికంగా తేలికపాటి తరహా వర్షాలుగా అడపాదడప వర్షాలనేవి మనకు ఆంధ్రప్రదేశ్‌లో అలాగే ఉత్తర కోస్తాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో గూడా ఉంటాయని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనకు పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 30% రెయిన్స్ అనేవి పడతాయి. బలహీనమైనటువంటి వర్షాలు ఉంటాయని చెప్పేసి ఈ ప్రొడిక్షన్‌లో మనకు పక్కాగా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ రెయిన్స్ అన్నీ మనకు చూసుకుంటే అరేబియన్ సీలో అలాగే బంగాళాఖాతంలో. సో, ఈ 2 వర్షాలకి మధ్యలో మనకు ఒక లైన్ అనేది వస్తుంది. అంటే ఒక వార్మ్ విండ్ యొక్క డైరెక్షన్ ప్రొటెక్షన్ లైన్ అనేది వస్తుంది. సో, ఈ వార్మ్ విండ్ అనేది రావడంతోటి ఏమవుతుందంటే మనకు తెలంగాణలో, ఉత్తర కోస్తాలో, మధ్య కోస్తాలో వర్షాలు అనేవి బాగా బలహీనంగా వీక్‌గా ఉంటాయని చెప్పేసి ప్రొడిక్షన్‌లో మనకు పర్ఫెక్ట్‌లీగా కనిపిస్తూ ఉన్నది. సో, మనకు ఋతుపవనాల యొక్క సర్క్యులేషన్‌ది మనకు అండమాన్ నికోబార్ దీవులు, అలాగే మనకు బంగాళాఖాతంలోని మనకు తూర్పు భాగము, అలాగే మనకు ఉత్తర భాగం నుండి అరేబియన్ సీలో ఉందని చెప్పేసి జూన్ మొదటి వారంలో కూడా కనిపిస్తూ ఉన్నది. సో, ఋతుపవనాలనేవి వచ్చినా గూడా వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు కర్ణాటక తీరానికి పరిమితమవుతుందని చెప్పేసి మనకు ఈ చార్ట్‌లోని ఈ ప్రొడిక్షన్‌లో పర్ఫెక్ట్‌లీ కనిపిస్తుంది. ఇది ఓవరాల్‌గా మనకు రానున్నటువంటి ఒక వారం, 15 రోజుల్లో ఉన్నటువంటి వెదర్ ఫోర్‌కాస్ట్ యొక్క అప్డేట్ అండి. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.